హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే చింతాడు సంత ఫ్రెండ్స్. ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, లైక్ అయితే చేయండి. లైక్ అయితే చేయట్లేదు. ఈ సంత అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది. 10 వరకు అయితే ఉంటుంది. మార్నింగ్ 10 వరకు అయితే ఉంటుంది. ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే 40,000 చెప్తున్నారు, 40,000. ఇంతకుముందు ఈతలో 6 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్యూర్ జెర్సీ మీడియం సైజ్ ఆవు, మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్. ఇంకైతే 10 డేస్లో డెలివరీ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ ఇది ఫస్ట్ లాక్టేషన్. రేట్ అయితే 60,000 చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తుందనే విషయం తెలియదు. ఇంకా దగ్గర 1 మంత్ దగ్గర అయితే ఎండకైతే టైం ఉంటుంది. ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్స్, 35,000 చెప్తున్నారు, 35,000. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్తున్నారు. పాలు అయితే 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. మగతోటి ఫ్రెండ్స్, ఇది థర్డ్ లాక్టేషన్ ఆవు. ఇది ప్యూర్ జెర్సీ మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్. మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. చూసుకొని కొనుక్కోవాలి, ఎందుకంటే పాలు కొనేటప్పుడు కంపల్సరీ 4 రొమ్ములు చూసుకొని కొనుక్కోవాలి. పొదువాపు వచ్చే కారణాలు ఉన్నాయి కాబట్టి అది ఏమైనా ఉన్నాయా లేవని చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఏవైతే చూడండి, జెర్సీ ఇది ప్యూర్ జెర్సీ సెకండ్ లాక్టేషన్. ఇది ఇంకైతే 10 డేస్లో ఈంతుందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలోనైతే 7 చొప్పున రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఆవైతే పెద్ద ఆవు ఫ్రెండ్స్. ఇది ఏవైతే చూడండి, ఫస్ట్ లాక్టేషన్ ఇది 40,000 చెప్తున్నారు రేటు. బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవుకి. ఇవ్వండి, పొదుగులో చేపడుతున్నారు, నెమ్మదిగా ఉందా లేదనేసి. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇంకైతే 20 డేస్లో ఈంతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రైతులు ఏ రేట్ అయితే చెప్తున్నారో నేను అదే రేట్ చెప్తున్నాను. మనం ఆవులు బట్టి, సైజు బట్టి, మిల్కింగ్ కెపాసిటీ బట్టి సంతలో అయితే బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి, దూడ, మగదూడ. ఇవ్వండి, దీని తల్లిది. ఇది థర్డ్ లాక్టేషన్ ఆవు, 3వ ఈత ఆవు. ఇది పాలైతే 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది 3వ ఈత అని చెప్తున్నారు. రేట్ అయితే మనకి 35,000 చెప్తున్నారు, 35,000. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 4వ ఈత అవుద్ది, మగదోడి. ఈయనైతే 1 మంత్ అవుతుందని చెప్పడం జరిగింది. పాలు అయితే 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 40,000 చెప్తున్నారు. ఆవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, వీడియోలో వాయిస్ క్లారిటీ రావట్లేదని చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు. మొబైల్ ప్రాబ్లం వల్ల ఎడిటింగ్ చేసిన కూడా మొబైల్ ప్రాబ్లం వల్ల. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ దానికి అయితే వీడియో చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఏవైతే ఫ్రెండ్స్ చూడండి, చూడుది ఇది. ఇప్పుడు ఈంత 5వ ఈత అని చెప్పడం జరిగింది. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవు. ఇది ప్యూర్ జెర్సీ. ఇది ఇప్పుడు ఈంత 5వ ఈత అని చెప్పడం జరిగింది. ఇంకా 10 డేస్లో ఈంతుందని చెప్తున్నారు మనకి ఆవు. ఏవైతే చూడండి, ఇది కూడా థర్డ్ లాక్టేషన్ ఆవు. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇది ఇంతకుముందు ఈతలో 7 చొప్పున రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా దగ్గర 1 మంత్ అయితే ఎండకైతే టైం ఉంటుంది. ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్, మీడియం సైజ్ ఆవు. ఫ్రెండ్స్, మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ తక్కువగానే వస్తున్నాయి నాకు. ఇది చూడండి, జెర్సీ. ఇది థర్డ్ లాక్టేషన్, 3వ ఈత ఆవు. ఇంకైతే 10 డేస్లో ఈంతుందని చెప్తున్నారు. ఇది రేట్ అయితే 40,000 చెప్తున్నారు, ప్యూర్ జెర్సీ. పాలు అయితే ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవితే మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది
ఏవైతే చూడండి 40,000 చెప్తున్న రేటు. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ ఆవు. ఈ వారం ఎక్కువ ఈతల ఆవులు అయితే వచ్చేసి అంతకే బేరం అవుతుంది. ఎంత అనేది విషయం అయితే చెప్పట్లేదు. ఇంక 1 మంత్ దగ్గర అయితే ఏనానికైతే టైం ఉంటుంది. ప్యూర్ జెర్సీ ఆవు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆవు నెమ్మది ఉందా లేదని చూస్తున్నారు. ఈ ఆవుకు బేరం అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే 75,000 చెప్తున్నారు. 75,000. ఈ థర్డ్ లాక్టేషన్ 3వ ఈత ఆవు. ఇంతకుముందు ఈతలో 8 చొప్పున రోజుకి 16 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవు అయితే పెద్ద సైజు ఆవు ఫ్రెండ్స్. ఇంకా 1 వీక్లో ఈంతుందని చెప్పడం జరిగింది. ప్యూర్ జెర్సీ ఇది. ఆవు అయితే చాలా పెద్ద ఆవు ఫ్రెండ్స్ ఇది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 35,000 చెప్తున్నారు. 35,000. ఇంకా 1 మంత్ లోపే ఈంతుందని చెప్తున్నారు. పాలు అయితే ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. మనకి రావణ్ గారు అయితే తీసుకురావడం జరిగింది చింతలపేంట నుంచి. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ప్యూర్ జెర్సీ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే 35,000 చెప్తున్నారు. 35,000. ఇది కూడా దగ్గర 20 రోజులు అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇదైతే 4వ ఈత ఆవు. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. క్రాస్ బీడ్ ఫ్రెండ్స్, ఇది జెర్సీ క్రాస్ ఇది. పాలావులు చూడండి ఫ్రెండ్స్, పాలావులు కూడా వచ్చాయి. ఇది ఒంగోలు జెర్సీ క్రాస్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఆవు అయితే చిన్న ఆవు. రేట్ అయితే 18,000 చెప్తున్నారు. ఆడదొడితో ఉంది. 3 మంత్స్ అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయ్యి. పాలు 2 చొప్పున రోజుకి 4 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈ ఆవు చిన్న ఆవు ఇది. గిరా చూడండి ఫ్రెండ్స్, 25,000 చెప్తున్నారు. 25,000. మగదొడితో ఉంది. పాలు అయితే 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 25,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈ వారం చింతాడు సంత వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.